4, 5, 6, 7, 8 ports. On the left side to do, we use 9, 10, 11, 12, 13 ports. So 13 ports in the abdomen we have done to do the right side iliac replacement, left side iliac replacement, right side psoas, both at the pelvis level, pelvic junction level stricture was there and pan ureter stricture was there. So there was no option. One side intestinal length is reduced by psoas, another side full length of the intestine is taken. Okay. So I appreciate the team, Dr. Rannath, Saundarya, Dr. Ramakrishna, Sridhar for nearly how many hours we have done? 12 o'clock we started, total 9 hours duration. Surgery. Thank you. Let's hope the patient do that. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రపంచంలో ఎవరు చేయనంత రిస్క్ కానీ ఎక్కడ కూడా జరగని అంత ఒక విజయవంతంగా సాధించిన ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళైతే ఒక ఘన విజయం అయితే సాధించారని చెప్పుకోవాలి. ఒక ఎవరైతే తనకి ఒక 51 సంవత్సరాల ఒక ఆవిడకి, అంటే ఏజ్డ్ కూడా 50 సంవత్సరాలు దాటిన ఆవిడకి కూడా ఒక సక్సెస్ఫుల్గా కిడ్నీకి ఇంపాక్ట్ అవ్వకుండా తనకి ఒక సర్జరీ అయితే చేయడం జరిగింది. దాని విజయం వెనకాల కూడా అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు, అసలు ఎవరు చేయని అంత విధంగా ఇంత రిస్క్ తీసుకోవాల్సిన కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ చంద్రమోహన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్, డాక్టర్ రూపా డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్. 50 ఏళ్ళ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు 2 కిడ్నీలు పని చేయకపోవడము, ఇన్ఫెక్షన్ రావడము, బయట ఆపరేషన్ చేయడం వల్ల కొంత యూరెటర్స్ డ్యామేజ్ అవ్వడము, స్టెంట్ వేయడం వలన ఇన్ఫెక్షన్ రావడం వలన మన దగ్గర ఫీవర్తో వచ్చారు. వాళ్ళకు నడుములో హోలేసి టెంపరీగా కిడ్నీస్ని సేవ్ చేశాము. ఆ తర్వాత ఆలోచిస్తే టెస్టులు చేయడం వలన 2 కిడ్నీలు కంప్లీట్గా బ్లాక్ అయినాయని తెలిసింది. ఈ కిడ్నీలు బ్లాకేడ్ను మనం రిపేర్ చేయడానికి ఇంటెస్టైన్ వాడాము. దీనికి 9 గంటల సర్జరీ టైం పట్టింది. 13 హోల్స్ వేసాము. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటి సర్జరీ జరగడం జరిగింది. చైనాలో ఒక 7-8 సర్జరీస్ చేశారు. మొత్తానికి ఇలాంటి సర్జరీ చేయడానికి పేషెంటు, అటెండెంట్సు, డాక్టర్సు ఎఫిషియెంట్గా చేయగలగాలి. దీన్ని లాప్రోస్కోపిక్ బైలేటరల్ యూరెట్రిక్ రీఇంప్లాంటేషన్ విత్ ఇలియం అంటారు. ఈ సర్జరీ తర్వాత 3 వారాల తర్వాత టెస్టులు చేసిన తర్వాత కిడ్నీ నార్మల్ అయిపోయింది. పేషెంట్ కూడా రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయింది. సో సార్, యాక్చువల్గా మీరు 9 అవర్స్ చేశారు సర్జరీ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇంత పెద్ద సర్జరీ చేయడానికి కూడా ఒక ధైర్యం అంటూ ఉండాలి. అండ్ దట్టు ఇండియాలో కూడా ఎవరు చేయలేరు, జరగని ఒక సర్జరీ అని చెప్పుకోవాలి. సో 9 గంటలు జరిగిన ఈ సర్జరీలో అంటే మీరు ముందే ఏమైనా ప్రాక్టీస్ చేశారా, లేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేశారా? యూజువల్గా ఇలాంటి సర్జరీస్ డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయలేము. 20 ఏళ్ళ నుంచి లాప్రోస్కోపీ చేస్తున్నాను నేను. చిన్నపిల్లలకు కూడా 5 గంటలు ఆపరేషన్ చేశాము. యూజువల్గా 5-6 గంటలు చేసేవాళ్ళము. ఇది కొంచెం 9 గంటలు అయింది. ఒకటే రోజు 5 గంటలు ఒక్కొక్కసారి కూడా చేయకుండా 9 గంటలు చేయడం అనేది జరగదు. ఇది కూడా చిన్నపిల్లవాడు ఎట్లా పెద్ద నేర్చుకుంటాడో మేము కూడా 20 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి మంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పొంది లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసి 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 మనకు ధైర్యం ఉంటేనే దాన్ని అటెంప్ట్ చేయగలుగుతాము. ఎలా చేయాలో తెలిసి ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ఎంత పేగు తీసుకోవాలి, ఎంత పేగు అటాచ్ చేయాలి, ఎన్ని స్టిచెస్ పడతాయి, ఎంతసేపు పడుతుంది అనేది ఐడియా ఉండాలి. అనస్థెటిస్ట్ దాన్ని చేసుకోగలడా లేదా, ఇవన్నీ ఐడియా లేకుండా హాస్పిటల్ ఓనర్ లాగా ఉండి ఇలాంటి సర్జరీ చేయడం కుదరదు. కాకపోతే ఇలాంటి సర్జరీ వెరీ వెరీ రేరు. మనం కూడా ఆ రోజు ఏ కేసులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆ టైం అలొకేట్ చేసి సర్జరీ బాగా చేయడం అనేది ఇంపార్టెంట్. అది చేసి సక్సెస్ అయింది కాబట్టి మేము మీ ముందరకు వచ్చాం. మన చైనాలో చేసిన ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారని మీరే చెప్పారు. ఒక 5-6 సర్జరీస్ కూడా సక్సెస్ అయ్యాయి. సో ఈ యొక్క సక్సెస్ వెనకాల నిజంగా పేషెంట్ వాళ్ళు నమ్మడం అనేది ఒక గ్రేట్ థింగ్. ఎందుకంటే సర్జరీ అనగానే చాలామంది చాలా భయపడతారు. ఎందుకంటే సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అందులోనూ ఒక 50 సంవత్సరాలు దాటిన ఒక ఆవిడకి మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎలాంటి ధైర్యం వాళ్ళకి ఇచ్చారు? బేసికల్గా మనం ఇది సైన్స్ అండి. దీంట్లో మనం ఎక్స్పెరిమెంట్ ఏమి ఉండదు, సైన్స్ చేశాము. ఈ 2 ట్యూబులు యూరెటర్ను మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంటెస్టైన్ మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్యూబులు వెనకాల నడుములో భరించలేను డాక్టర్, నా వల్ల కాదు, ఏదైనా పర్వాలేదని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏమీ కాదు, నిదానంగా చేద్దాము, దానివలన నడుములో ఉండే ట్యూబులు తీసేయచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు నొప్పి లేకుండా అని చెప్పడం వలన వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. నిజానికి గర్భసంచి తీసేసిన తర్వాత అసలు ఒక ఆవిడ, ఒక మనిషి 50 సంవత్సరాలు దాటిన ఆవిడ అయితే కూర్చోవడం అంటూ అయితే చాలా రిస్క్. ఇప్పుడు మేము కూడా చూసాము, ఒక పేషెంట్ ఇప్పుడు ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్లీ కూడా తను ఒక పాటలో ఇక్కడ చూసాము, తను మాట్లాడడం కూడా జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్లో తనకి ఇప్పటి నుంచి అబ్జర్వేషన్లో ఉంటే ఒకవేళ ముందు ఏమైనా కిడ్నీకి ఇంత ఇంపాక్ట్ అవ్వకుండా సక్సెస్ అయింది ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు మీరు బీపీ షుగర్ కూడా లేదు అన్నట్టు ఇందాక చెప్పుకుంటూ
వచ్చారు. సో ఒకవేళ తనకి ఏదైనా ఇంపాక్ట్ అయితే కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారు? జనరల్గా దీంట్లో కిడ్నీస్ ఏమి డ్యామేజ్ అవ్వవు, ఎందుకంటే మనం ట్యూబ్ మాత్రమే రీప్లేస్ చేసింది, కిడ్నీని ఏం రీప్లేస్ చేయలేదు, వేరే వాళ్ళ కిడ్నీ ఏం పెట్టలేదు. ఆమె కిడ్నీలే ఉన్నాయి, ఆమె పైపులే డ్యామేజ్ అయినాయి, ఆమె ఇంట్రెస్ట్ అనేది తీసి పెట్టాం కాబట్టి జనరల్గా ప్రాబ్లం ఉండదు. కానీ ఎవ్రీ ఇయర్కి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడుకోవాల్సి వస్తుంది, కానీ లైఫ్ లాంగ్ ఫాలో అప్ అయితే చేయాలి. ఇంత మేజర్ సర్జరీ చేసి ఇంక వెళ్ళిపోండి అని చెప్పి చెప్పలేం కదా, అందుకని వాళ్ళతో మనం టచ్లో ఉండాలి. అవసరమైతే 3 నెలలకు మేమే ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేసుకోవాలి, అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డాక్టర్. సో ఫైనల్గా హౌ యూర్ ఫీలింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే ఏదైనా కానీ ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో టీము ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో చేసినప్పుడు నాకు కూడా గర్వంగా ఉంటుంది. నేను ఇన్నేళ్ళు చదువుకొని, ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకొని 20 ఏళ్ళు కష్టపడి లాప్రోస్కోపీ నేర్చుకున్న తర్వాత ఆ సర్జరీని నేను పేషెంట్ మీద చేసి హ్యాపీగా పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, ఎక్కడ కూడా ప్రపంచంలో జరగని అంత గొప్ప విధంగా వీళ్ళైతే చేసిన సర్జరీ 9 గంటల పాటు జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు డాక్టర్ చంద్రమోహన్ గారు. సో ఇంత సూపర్ సక్సెస్ విజయాన్ని సాధించిన ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్కి అయితే చాలా కంగ్రాట్స్ చెప్తూ చూస్తూనే రండి వేదిక టీవీ.